ఈరోజు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ ఫంక్షన్లో ఫస్ట్ ఎస్హెచ్ఓ రవీందర్ రెడ్డి గారికి నేను హార్టీ కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. ఒక పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓకి ఒక రివార్డ్ అంటే ఇది ఒకటే ఇండివిజువల్కి రివార్డ్ కాదు. పోలీస్ స్టేషన్లో ప్రతి కానిస్టేబుల్ ఆఫీసర్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి ఆల్ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఆఫీసర్స్, ఇది ఒక టీమ్ వర్క్కి రివార్డ్ ఉంది. ఇదిలో ఇప్పుడే నాకు లిస్ట్ ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ రవీందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ అడిషనల్ ఇన్స్పెక్టర్, సైదులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సెక్టర్ 1, బాలస్వామి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్, మాన్ సింగ్, అనిల్ కుమార్, కిషోర్. ఈ మోడర్న్ కమిషనరేట్లో సెక్టర్ ఎస్ఐస్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. యావరేజ్ ఒక సిటీలో ప్రతి పోలీస్ స్టేషన్కి మినిమం 4 to 5 సెక్టర్స్ ఉన్నాయి. యావరేజ్ ఒక సెక్టర్కి పాపులేషన్ అబౌట్ 80,000 to 1 lakh. కొన్ని పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ లిమిట్లో 1.5 lakhs కూడా ఉంది. సో ఒక పెద్ద సిటీలో, ఒక మెట్రోపాలిటన్ సిటీలో 1.5 lakh పాపులేషన్కి రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక చాలా పెద్ద విషయం. ఇదిలో చిన్న చిన్న క్రైమ్స్ ఉన్నాయి, పెటీ ఆఫెన్సెస్ ఉన్నాయి, గ్రేవ్ క్రైమ్స్ ఉన్నాయి, అదర్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి, బందోబస్తు ఉంది. ప్రస్తుతం నెక్స్ట్ 2 weeks నుంచి బోనాలు స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ సండే, తర్వాత మళ్ళీ అన్ని రిలీజియస్ ఫెస్టివల్. లాస్ట్ 1.5 yearsలో ప్రతి టైం లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్, మైగ్రెంట్ లేబరర్స్కి మూవ్మెంట్, సప్లై ఆఫ్ ఇసెన్షియల్ ఐటమ్స్, నైట్ కర్ఫ్యూ, ఇది సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇది సెక్టర్ ఎస్ఐస్ పైన. అండ్ మనకి ఒక సిటీ పోలీస్లో ఒక ప్లస్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ 500 పైన డైరెక్ట్ రిక్రూట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్ మీ దగ్గర? ఒకటే? 4? ఓకే, ఎస్. సో ఇదే విధంగా లాస్ట్ 2 yearsలో మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి మన ప్రియతం సీఎం గారు కమిట్మెంట్ ప్రకారం న్యూ బ్యాచ్ ఆఫ్ రిక్రూట్మెంట్ జరిగింది కానిస్టేబుల్ ఆఫీసర్స్కి. ఇదిలో మెన్ ఆఫీసర్స్ ఉన్నారు, విమెన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ తక్కువ కనపడుతున్నారు మీ విమెన్ ఆఫీసర్స్, తక్కువ ఉన్నారు. ఫ్రంట్లో రండి అందరు విమెన్ ఆఫీసర్స్, ఫ్రంట్లో రండి. కంట్రీలో ఒకటే తెలంగాణ స్టేట్లో 30% పైన రిజర్వేషన్ ఓన్లీ ఫర్ విమెన్ ఆఫీసర్స్ ఉంది. 30 ఉంది, 33 ఉంది, 30%. సో ఈ లాస్ట్ 2 yearsలో న్యూ బ్యాచ్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్, దే ఆర్ ఆల్సో ఒక కొత్త స్పిరిట్, ఒక నూతన ఉత్సాహ ద్వారా పనిచేస్తున్నారు. నేను అన్ని డీటెయిల్ ఎందుకు చెప్తున్నాము, ఒక ఎస్హెచ్ఓ ఫంక్షనింగ్ అంటే దిస్ ఈజ్ లైక్ ఎన్ ఎక్సలెంట్ టీమ్ వర్క్. అండ్ ఈ టీమ్ వర్క్కి ఫౌండేషన్ కూడా ఇంపార్టెంట్ ఉంది. నిన్న ఇది రివార్డ్ అనౌన్స్మెంట్ జరిగింది. ఈ టైంలో రవీందర్ ఉన్నారు ఎస్హెచ్ఓ. బట్ ఇదికి ఫౌండేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? లాస్ట్ ఇయర్ ఇదిలో మన ఆఫీసర్ ఉన్నారు, జ్ఞానేందర్ ఉన్నారా? జ్ఞానేందర్ టైంలో మొత్తం ఫౌండేషన్ స్టోన్ జరిగింది. సో హార్టీ కాంగ్రాచ్యులేషన్ టు యూ ఆల్సో జ్ఞానేందర్. జ్ఞానేందర్కి ప్రమోషన్ కూడా వచ్చింది, ఏసీపీ. ఐ హోప్ దట్ హీ ఈస్ పోస్టెడ్ టు వన్ ఆఫ్ ద సిటీ ప్లేస్ ఓన్లీ. ఇదే విధంగా ఒక పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్లో అన్ని వర్టికల్స్ ద్వారా సపోర్ట్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. సపోజ్ మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు, బట్ మీకు ట్రాఫిక్ తరఫు నుంచి సపోర్ట్ కావాలి. ఇదే విధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్, స్పెషలైజ్డ్ క్రైమ్, ఐటీ సెల్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆల్ పుట్ టుగెదర్ ఒక పోలీస్ స్టేషన్కి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ టు సపోర్ట్ ద పోలీస్ స్టేషన్. మన పోలీస్ సెటప్లో చాలామంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఈస్ పోలీస్ స్టేషన్. ఇది కశ్మీర్ టు కన్యాకుమారి తక్ ఒకటే సిస్టమ్ ఉంది. ఎంటైర్ కంట్రీకి రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ ఎవరి దగ్గరే ఉంది? పోలీస్ స్టేషన్. అవును కదా?
సో పేరు మీద నేను ఎవ్రీ కానిస్టేబుల్స్కి మళ్ళీ నేను హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఈ క్రైసిస్ టైంలో, ఈ కరోనా టైంలో మీ అందరెంత కష్టపడి ఎంత మంచి వర్క్ చేశారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. అండ్ మన వ్యాక్సినేషన్, పోలీస్ ఆఫీసర్స్కి వ్యాక్సినేషన్, మన ఫ్యామిలీ మెంబర్స్కి వ్యాక్సినేషన్, ఇదిలో కూడా ఎంటైర్ ఈస్ట్ జోన్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. బికాస్ మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఇఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సేఫ్, దెన్ ఓన్లీ దే కెన్ ప్రొటెక్ట్ సొసైటీ. అవును కదా? సో పోలీస్ ఆఫీసర్స్, దట్ ఈస్ వై ఒక పేరు వచ్చింది ఫ్రంట్ లైన్ వారియర్స్. అందరు ఇది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. సో ఇది నాకు చాలా సంతోషం. ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది మీ అందరి పైన, దట్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్లాగ్ హై. నా ఒకసారి మీకు ఫస్ట్ పొజిషన్ వస్తే యూ హ్యావ్ టు కంటిన్యూ ఆల్వేస్ టు రిమైన్ హై. అండ్ ఇప్పుడే అండ్ యూ హ్యావ్ టు ఆల్సో ఇన్స్పైర్ అదర్స్ వేరే పోలీస్ స్టేషన్స్కి. సో నేను ఒకసారి అందరికీ మళ్ళీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. రమేష్ రెడ్డి, మన ఈస్ట్ జోన్లో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. అన్ని వర్టికల్స్లో ఇప్పుడే రమేష్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు అడ్వాంటేజెస్ ఆఫ్ వర్టికల్స్. ఇవన్నీకి సూపర్విజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ వై రోల్ ఆఫ్ డీసీపీ, జాయింట్ సిపి ఈజ్ మోస్ట్ క్రూషియల్. ఎవ్రీ డే హౌ మెనీ కేసెస్ రిజిస్టర్డ్, ఎంతమంది పేరులో, ఎంతమంది ఎఫ్ఐఆర్లో ఎన్ని పేరు ఉన్నాయి, ఎంతమందికి అరెస్ట్ జరిగింది, ఎంతమందికి నోటీస్ పోయింది, ఫోరెన్సిక్ సైన్స్లో ఏం జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఆల్ వర్టికల్స్, దే ఆల్ మర్జ్ అట్ వన్ ప్లేస్ అట్ ది ఆఫీస్ ఆఫ్ డీసీపీ అండ్ జాయింట్ సిపి. ఈ ఒకేజన్లో నేను చక్రవర్తికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. టాస్క్ ఫోర్స్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. మన ఎనీ సెన్సేషనల్ ఇష్యూ సిటీలో విదిన్ 5 minutes టాస్క్ ఫోర్స్ ఈజ్ దేర్. సో టాస్క్ ఫోర్స్ సపోర్ట్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద పోలీస్ స్టేషన్. ఇదే విధంగా మన జోన్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్, 3-4 పోలీస్ స్టేషన్ పైన ఒక ఏసీపీ ఉన్నారు. సో ఎనీ ఎమర్జెన్సీ టైంలో సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక స్నాచింగ్ జరిగింది, సో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒఫెండర్ సెకండ్ పోలీస్ స్టేషన్ సైడ్లో వెళ్తున్నారు. సో ఏసీపీ ఇమీడియట్లీ యాక్టివేట్స్ ఎవ్రీథింగ్. చుట్టుపక్కల ఏమేమి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రూట్ ఉన్నాయి, ఎట్లా బ్లాక్ చేయాలి, సో మెనీ థింగ్స్. ఇదే విధంగా పర్టికులర్లీ గ్రేవ్ క్రైమ్ గురించి 100% రెస్పాన్సిబిలిటీ ఏసీపీకి ఉంది. ఇదే విధంగా మన అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, అడిషనల్ సిపి క్రైమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్, ఈ సిటీలో ఒక చాలా మంచి వెల్ ఆయిల్డ్ మెకానిజం ఉంది. ప్రతి వర్టికల్కి ఒక ఆఫీసర్ ఉన్నారు ఇన్ఛార్జ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. మన స్పెషల్ బ్రాంచ్ ముత్యం రెడ్డి ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద సిపి, ఎక్కడ ఏం జరుగుతుంది, రేపు ఏం ఎజిటేషన్స్ ఉన్నాయి, ఎట్లా ఛాన్సెస్ ఉంది, మన స్టేషన్లో ఎట్లా వర్క్ జరుగుతుంది, ప్రతి వర్టికల్లో ఎట్లా వర్క్ జరుగుతుంది, కమ్యూనల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, లేబర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, స్టూడెంట్ ఇష్యూ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ దే ఐస్ అండ్ ఇయర్స్ చూస్తున్నారు. సో ఈ ఒక పోలీస్ స్టేషన్కి రికగ్నిషన్ అంటే ఇట్ ఈస్ ఎ రికగ్నిషన్ టు ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్. మీ అందరూ ఒక ఫోకస్ లాగే ఉన్నారు. సో ఒకసారి ఐ రియలీ కాంగ్రాచులేట్ ది ఎస్హెచ్ఓ, ఏసీపీ, డీసీపీ, జాయింట్ సిపి ఫర్ దిస్ వండర్ఫుల్ అచీవ్మెంట్. అండ్ నాకు పూర్తిగా నమ్మకం ఉంది దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో కూడా ఒక ట్రోఫీ ఉంది బెస్ట్ పోలీస్ స్టేషన్కి. సో నేను మీ అందరికీ ఇది గుడ్ విషెస్ చెప్తున్నాము దట్ ఈ నెక్స్ట్ టైంలో ఈస్ట్ జోన్ నుంచి మినిమం 2 నామినేషన్ రావాలి ఇదిలో. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హైదరాబాద్ నగర కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ గారు, గౌరవనీయులు సహృదయులు శ్రీ డిహెచ్ చౌహాన్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ హైదరాబాద్ సిటీ, డీసీపీ టాస్క్ ఫోర్స్, డీసీపీ ఇన్ఛార్జ్ అడిషనల్ డీసీపీ మురళీధర్ గారు, ఈస్ట్ జోన్లో నాతో పాటు పనిచేస్తున్న నా సహచర అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్, అడిషనల్ ఇన్స్పెక్టర్స్, తర్వాత ఈ కార్యక్రమంలో జరగడానికి ముఖ్య భూమిక పోషించిన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర పోలీస్ అధికారులు, ఎస్బీ ఆఫీసర్స్ ముత్యం రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ప్రాంతంలో ఉన్న మైత్రి సంఘం, తర్వాత పోలీసు మిత్రులందరూ,
ట్రేడర్స్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, కిరాణా అసోసియేషన్, దానికి సంబంధించిన ప్రతినిధులు, మైత్రి సంఘం ప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి పోలీస్ స్టేషన్ అనే ఒక వ్యవస్థని చాలా కీలకంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. వాహనాలు కానీ, వస్తువులు కానీ, భవనాల ఆధునీకరణ కానీ దీనికి సంబంధించి వందల కోట్ల రూపాయలు వెచ్చించింది. మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక్కొక్క కొత్త పోలీస్ స్టేషన్ భవనం హైదరాబాద్ నగరంలో ప్రారంభింపబడుతోంది. ఇప్పుడు ఈస్ట్ జోన్లో కూడా ఇంకా మాకు కాచిగూడ పోలీస్ స్టేషన్, కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, తర్వాత సైదాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభానికి దగ్గరగా ఉన్నాయి. అతి త్వరలో వాటి ప్రారంభం ఉంటుంది. పోలీస్ స్టేషన్ అనేది ఎంత కీలకమంటే ప్రజా సంబంధాల వ్యవస్థలో పోలీస్ శాఖకి అత్యంత కీలకమైన వ్యవస్థ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకి సేవలు చేస్తూ ఉంది. ప్రజలు సేవ చేసే క్రమంలో రోజువారీ నిత్య దైనందిన కార్యక్రమాల్లో పోలీసులు చాలా బిజీగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ కార్యక్రమాల్లో. అయినప్పటికీ కూడా ఎన్నో విధులు ఉంటాయి. ఆ విధులన్నింటినీ కూడా కరెక్ట్గా చేయాలి. ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు చేయాలి. వారికి సంబంధించిన పని గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి, అంటే రోల్ క్లారిటీ ఉండాలి. తర్వాత చేసిన పనికి గుర్తింపు రావాలి. ఈ గుర్తింపు వచ్చినప్పుడు చక్కగా మంచి ఆరోగ్యకరమైన పోటీ అందరి మధ్యలో ఉంటుంది అనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ నుంచి డీజీపీ గారు, మన సిపి గారు వర్టికల్ వ్యవస్థ అనేది ఒకటి స్థాపించారు. 17 రకాల ఫంక్షనల్ వర్టికల్స్, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క పెట్రోల్ కార్, బ్లూ కోడ్స్, రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, క్రైమ్ రైటర్ వర్టికల్, సీసీటీవీ అడ్మిన్స్, ఇలా ఒక్కొక్క కార్యక్రమం మీకు అందరికీ తెలిసిన కార్యక్రమాలే పోలీసులు చేసేవన్నీ కూడా ఎన్బిడబ్ల్యూస్, సమన్స్, కోర్టు డ్యూటీ, ఇలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి వర్టికల్స్లో వారికి అందరికీ తర్ఫీదు ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి ఆ పని ఏ పని చేయాలో ఆ పనికి సంబంధించిన నైపుణ్యాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మెరుగ్గా పని చేయగలుగుతారని చెప్పేసి మా డీజీపీ గారు భావించి ఈ వర్టికల్ వ్యవస్థను హైదరాబాద్ నగరంలోనే స్థాపించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా ఈ వర్టికల్స్ వ్యవస్థ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంది. దీనివల్ల ఏమిటంటే ఒక మంచి అకౌంటబిలిటీ వస్తుంది. ప్రతి ఒక్కరూ వారి పని ఖచ్చితంగా చేస్తారు. తర్వాత ఏ పని చేయాలి అనే దాని మీద ఒక కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేది నిర్ధారించడం జరిగింది. ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్కు అనుగుణంగానే అందరూ కూడా పనిచేస్తారు, గుర్తింపు పొందుతారు. తర్వాత వారికి సంబంధించిన రివార్డ్స్ కానీ, ఇప్పుడు సేవా పథకాలు కూడా వచ్చాయి, దీనికి ఆధారంగా వచ్చినాయి. అయితే నిన్న డీజీపీ గారు రాష్ట్ర స్థాయి సమావేశంలో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్, అంటే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కూడా 4 రకాలుగా విభజించారు. వారి దగ్గర ఎంత వర్క్ ఉంది, వర్క్ను బట్టి ఎన్ని కేసులు వస్తాయి, సంవత్సరానికి వాళ్ళు ఎంత డీల్ చేస్తారని దాన్ని బట్టి ఆ వర్క్ లోడ్ను బట్టి 4 కేటగిరీగా పెట్టారు. దాంట్లో అఫ్జల్గంజ్ అనేది ఒక కేటగిరీలో నగర పోలీస్ స్టేషన్, అంటే కమిషనరేట్స్లో ఉండే పోలీస్ స్టేషన్లో అత్యంత ఉత్తమమైన ప్రతిభ. అంటే ఈ మొత్తం 17 వర్టికల్స్లో ఒక సంవత్సరం మొత్తానికి 20-21 సంవత్సరంలో 12 నెలలకు సంబంధించిన ఒక యావరేజ్ తీసి ఆ యావరేజ్లో ఈ పోలీస్ స్టేషన్ మొత్తం మీద ఈ నగరాల్లో ఉన్న ఆల్ కమిషనరేట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిందని చెప్పేసి బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు నిన్న డీజీపీ గారు ఈ స్టేషన్ ఎస్హెచ్ఓ రవీందర్ రెడ్డి గారికి నిన్న ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తడవే అది అందరికీ యాక్చువల్గా ఇచ్చే వరకు ఎవరికి తెలియదు, సర్ప్రైజ్ అది. అప్పుడు సడన్గా గంట ముందు పిలిపించారు. సిపి గారికి కూడా ఆ విషయం తెలియదు, చాలా సీక్రెట్ అది. ఆ విషయం తెలిసిన తర్వాత సిపి గారు చాలా ఆనందపడిపోయి ఈరోజు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో నేను గడుపుతాను, వారందరితో మాట్లాడతాను. వీళ్ళు చేసిన కార్యక్రమాన్ని ఇంకా వేరే పోలీస్ స్టేషన్స్ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని వేరే పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ పనితీరును మెరుగుపరిచి ప్రజలతో మంచి మెప్పు పొందుతారు అన్న ఉద్దేశంతో వారు ఈరోజు నేను వస్తాను, కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, అత్యంత ఎక్కువ మంది ఉండే షిఫ్ట్ ఏదైనా ఉంటే ఆ షిఫ్ట్ టైంలో పిలవండి అని చెప్పినప్పుడు మధ్యాహ్నం ప్రయత్నం చేసినాము. ఇప్పుడు సిపి గారికి వేరే కార్యక్రమం ఉండడం వలన ఇవాళ ఇప్పుడు 5 గంటలకు ఈ కార్యక్రమం చేయడం వీలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీకందరికీ మరొకసారి స్వాగతోపన్యాసం ద్వారా హార్దిక స్వాగతం తెలియజేస్తూ మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నమస్కరిస్తూ ఈ స్వాగతోపన్యాసం తర్వాత ఇప్పుడు మా అదనపు సిపి లా అండ్ ఆర్డర్ ఏ చిన్న చీమ చెట్టుకుమన్నా కానీ అతి త్వరగా మాకు అందుబాటులోకి వచ్చే ఆఫీసర్ వీరే. ఎక్కడ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా కానీ ప్రత్యక్షంగా కూడా సిపి గారు ఆదేశాల మేరకు అక్కడికి రావడం, దాన్ని అంటే ఒక ట్రబుల్ షూటర్లా సిపి గారికి. సిపి గారు గతంలో కూడా ఈ రోల్ నిర్వహించారు 4 సంవత్సరాలుగా. చాలా
మంచి ఎలక్షన్ ఆ టైంలో చాలా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా మన సిపి గారు కూడా అదే ఉద్యోగం చేశారు. దాన్ని ఆస్కర్ ఆఫీసర్ అంటారు హైదరాబాద్లో. సో ఆస్కర్ ఆఫీసర్ గారు ఈస్ట్ జోన్ని ఆస్కర్ జోన్గా పెట్టుకొని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఎందుకంటే పక్కనే ఉంటుంది సిఆర్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి చూస్తూ వస్తున్నారు. సో వారిని ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వేదిక అలంకరించిన ఈ కార్యక్రమానికి సూత్రధారి రమేష్ గారు, జాయింట్ సిపి ఈస్ట్ జోన్, అడిషనల్ డీసీపీ ఛార్జ్ వహిస్తున్న మురళీధర్ గారు, చక్రవర్తి గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు, వారి యొక్క టీంకి నేను ప్రత్యేకంగా నమస్కారాలు, అభినందనలు తెలియపరిచేస్తున్నాము. రమేష్ గారు అంతకుముందు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. సంవత్సరాలు పనిచేసి దాని తర్వాత ఒక రోజు రాష్ట్ర స్థాయి గుర్తింపు రావటం నిజంగా మనకు అందరికీ కూడా ఆనందకరమైన, సంతోషకరమైన విషయం ఉంది. మీరు అందరు చేసే పని బట్టి హైదరాబాద్ సిటీ పోలీస్కి కూడా ఒక గుర్తింపు వచ్చింది. మీ అందరికీ నేను ప్రత్యేకంగా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి అభినందనలు తెలియపరిచేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా, భవిష్యత్తులో కూడా మీరు అదే ఉత్సాహంతో, అదే మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇంకా దీప్తిస్తంభంగా మిగతా పోలీస్ స్టేషన్కి దీప్తిస్తంభంగా మరియు హైదరాబాద్ సిటీ పోలీస్కి మంచి పేరు ప్రతిష్ట తీసుకునే విధంగా పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కి మన తెలంగాణ స్టేట్ డీజీపీ గారు తరఫు నుంచి బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డ్ ద్వారా సన్మానించ జరిగింది. ఇది హైదరాబాద్ సిటీకి ఒక పెద్ద గర్వకారణం. లాస్ట్ 1.5 ఇయర్లో ఒక సైడ్ కరోనా ఫైటింగ్, ఒక సైడ్ ప్రొఫెషనల్ వర్క్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, చెకింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఈ అన్ని వర్క్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ స్టేట్లో నంబర్ 1 పొజిషన్, ఎంత మంచి ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంలో నేను అఫ్జల్గంజ్ ఎస్హెచ్ఓ రవీందర్, తర్వాత ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెప్తాము. ఒక ఎస్హెచ్ఓకి రివార్డ్ అంటే ఇది ఒక ప్రతి కానిస్టేబుల్ ఆఫీసర్, ప్రతి హోంగార్డ్ ఆఫీసర్, ప్రతి సెక్టర్ ఎస్ఐ ఆఫీసర్ అందరికీ రివార్డు ఉంది. ఇది ఒక టీం వర్క్కి రివార్డు ఉంది. అండ్ ఈ రివార్డ్లో పబ్లిక్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రతి ఆస్పెక్ట్లో పోలీసింగ్ సబ్జెక్ట్లో ఏం జరుగుతుంది, ఇదిలో పబ్లిక్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. విదౌట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఎంత ఈజీ కాదు. ఈ సందర్భంలో నేను జాయింట్ సిపి గారు రమేష్ రెడ్డి గారికి, మురళీ గారికి, దేవేందర్ గారికి అండ్ ఆల్ ద సీనియర్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, డీసీపీ టాస్క్ ఫోర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అండ్ ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ దట్ ఈ పాయింట్ నుంచి ఇంకా బెటర్ ఎట్లా చేయాలి, ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ పోలీస్ స్టేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.